రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టభద్రత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానించిన బిల్లును పార్లమెంటు ఆమోదించడంతో రాష్ట్రంలో ఉన్న ప్రజలు, రాజధాని రైతులు కూటమి ప్రభుత్వ పరిపాలనా తీరుపై హర్షం వ్యక్తం చేశారని ఏపీ ఎంఎస్డీఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. 32,000 ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చట్టభద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీ నెరవేరే వరకు అహర్నిశలు పట్టుదలతో కృషి చేయడం అభినందనీయమన్నారు. అమరావతి రాజధాని బిల్లు పార్లమెంటు ఉభయ సభలలో ఆమోదం పొందిన సందర్భంగా పురస్కరించుకొని మంగళగిరి జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సంబరాలు చేపట్టారు. ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేస్తూ దీపాలను వెలిగించారు. అనంతరం అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చారిత్రక పరిణామ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగిన తరుణంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మించుకునేందుకు రైతులు 32,000 ఎకరాల భూములను త్యాగం చేయటం చరిత్రలో మరవలేనిది అన్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో అమరావతి రాజధానిగా వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రభుత్వం మారటం, ఆ ప్రాంత రైతులు అనేక ఇబ్బందులు పడటం మనం చూసామని చెప్పారు. జగన్ ప్రభుత్వ పరిపాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ప్రభుత్వంతో భాగస్వామ్యమై కూటమిగా ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర వహించాలని చెప్పారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి తీరు ఇంకా మారలేదని, నేటికి రాష్ట్ర రాజధాని అభివృద్ధిపై విషం చిమ్ముతూనే ఉన్నారని అన్నారు. ఆనాడు పవన్ కళ్యాణ్ బేతపూడిలో జరిగిన సమావేశంలో రైతులకు చట్టభద్రత కల్పిస్తారని ఇచ్చిన మాట నేడు నెరవేరటంతో రాజధాని ప్రాంత రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు, జన సైనికులు ఈ విజయంలో భాగస్వాములై ప్రతి ఇంటిలో దీపాలను వెలిగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు తెలియజేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధుసూదన్ రావు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, ఎంటీఎంసీ జనసేన అధ్యక్షుడు మునగపాటి వెంకట మారుతీరావు, షేక్ ఖైరులా, పళ్ళా ఉమామహేశ్వరరావు, తిరుమల శెట్టి మురళీకృష్ణ, షేక్ వజీర్ బాషా, వాస శ్రీనివాసరావు, సామల నాగేశ్వరరావు, అంబటి తిరుపతిరావు, రవి కిషోర్, తిరుమల శెట్టి శ్రీధర్, లాల్ చందు, జగదీష్, హేమంత్ కుమార్, జనసేన నాయకులు చిట్టెం అవినాష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చారిత్రాత్మకమైన రోజు. దేనికంటే 2014లో ఏదైతే ఆ రోజున ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించారో, ఆ రోజున విభజన జరిగిన ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని చెప్పి ఆ రోజున సంకల్పించి ఇక్కడ అమరావతిలో రైతులు 32,000 ఎకరాలు ఇవ్వడానికి ముందుకొచ్చి ఆ రోజున రాజధాని కోసం ఇచ్చిన సందర్భంలో ఎంత అంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మనం చట్టబద్ధత చేయాలి వీళ్ళకి, రైతులకి అని చెప్పి ఆ రోజున మన బేతపూడి గ్రామంలో ఆ రోజున ఒక చట్టబద్ధత చేయాలి ఈ రైతులందరికీ అని చెప్పి ఆ రోజున చెప్పిన క్రమంలో కాలానుగుణంగా ఆ రోజు ప్రభుత్వాలు మారిపోతే ఏంది పరిస్థితి అని చెప్పి ఆ రోజున చెప్పిన సందర్భం. దాంట్లో భాగంగా నిజంగానే ఆ రోజున 2019లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఆ రైతుల యొక్క ఆశల్లో, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశల్లో ఒక నీళ్లు చిమ్మినట్టు, ఒక బురద విషం చిమ్మినట్లుగా 3 రాజధానులు ఇది కాదు అని చెప్పి ఆయన చెప్పిన సందర్భం. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కూడా గుర్తు చేశారు, ఆ రోజున చట్టబద్ధ చేయాలి మనం అని చెప్పి. దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి క్షణం, ప్రతిసారి కూడా రాజధాని రైతులకి మేము అండగా ఉంటాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఆ రోజున చెప్పిన సందర్భం. దాంట్లో భాగంగా ఈ రోజున ఏదైతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి కంకణం కట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఆ రోజున కంకణం కట్టి ఆయన తను తగ్గి ఈ రోజున ప్రభుత్వంలో, రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ఒక చట్టబద్ధత కల్పిస్తూ 4 రోజుల క్రితం చట్టబద్ధత చేసి, అలాగే నిన్న పార్లమెంటు ఉభయ సభల్లో కూడా ఈరోజు అక్కడ కూడా చట్టబద్ధత కల్పించి అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక ఉజ్వలమైన భవిష్యత్తుగా ఈ రోజున మనకు కనబడతా ఉంది.